ఇప్పుడు నన్ను ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. మిత్రుత్వం యొక్క అర్థం ఏమిటి? ప్రేమ యొక్క అర్థం ఏమిటి అని. మరి నేను కేవలం చిరునవ్వు నవ్వుతాను. ఎందుకంటే ఈ ప్రశ్న ఎలా ఉంది అంటే ఎవరైనా అనర్థానికి అర్థం ఏమిటి అని అడిగినట్టుగా. అనర్థం జరిగిపోయాక ఇక దానికి అర్థం ఏమిటి చెప్పండి? మీరే చెప్పండి. ఏదైనా ఆశించి చేస్తే అది మిత్రుత్వం ఎలా అవుతుంది? అలానే స్వార్థం ఉన్న ప్రేమ ఎలా అవుతుంది? ఈ రెండు భావాలు ఎలాంటివంటే వీటి నుంచి మీరు ఏది ఆశించకూడదు, కేవలం అర్పించుకోవాలి. మీ సమయం, మీ ఆలోచనలు, మీ సుఖాలు. ఏదైనా ఆశించి చేస్తే అది స్నేహం ఎలా అవుతుంది చెప్పండి? ఏదో పొందాలని చేస్తే అది ప్రేమ ఎలా అవుతుంది అన్నట్టు మీరు ఇది గమనించారో లేదో, ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు దేనిని పొందాల్సిన అవసరం లేదు. అలా ఎవరి దగ్గరైతే ఈ రెండక్షరాల ప్రేమనేది ఉంటుందో వాళ్ళ దగ్గర ఈ ప్రపంచంలోనే అందరికన్నా ఎక్కువ సంపద ఉంటుంది. కాబట్టి మీరు ఈ సంపదని పెంపొందించుకోండి. ఇక నాతో పాటు చెప్పండి, రాధా.